ఇంకా నేను వచ్చేసేలోపు ఆసుపత్రి రెడీ అయింది. ఓకేనండి, ఇంకా ఏల్చూరు నుంచి అయితే వచ్చేసాము. నా మేనల్ కోసం అయితే బట్టలు తెచ్చాను. అలానే ఇంకా బర్త్డే కావాల్సినవన్నీ తీసుకొచ్చాను. ఇదిగో ఇంకా డ్రెస్ అయితే చూసేద్దాం. ఇంకా అదే విధంగా మా ఆశ్రిత కోసం కొట్టుకమ్మా గౌరవ అయితే రెడీ అవుదాం. చెప్పా కొబ్బరి చెప్పు తీసుకురావాలా ఏమమ్మా పల్లారా? క్లిప్ పెడతా తిరుగు. అయిందా? రెడీ అయ్యాక నైస్. ఎవరికది? నాకద్దమ్మా. అవి వేస్తా పెడు చూడు. చూడు అల్లు చూడు. ఓకేనండి, వాళ్ళ అత్త వచ్చేసి సవరం తీసుకుందంట. తిరుగు వేస్తా. కలిసిందిగా. ఎట్ట పెట్టు. ఇదిగో పెద్ద క్లిప్పు పెట్టేదాన్ని. ఎట్ట నా తెలీదు. ఇది క్లిప్ పెట్టు. ఫ్రిడ్జ్ లో పూలు నెత్తి బుజ్జి. ఆడ కాదు పెట్టి. ఏది నీకు అయ్యొద్దులే. వేస్తానండు. ఉండండి. మా అమ్మాయి పర్వేందుకు బాగా కొడతారు మీరు. అబ్బో ఇది తిరిగమ్మా. అబ్బో ఎంత పొడుగుంది. ఓకే అండి, నా కూతురు అయితే చూడండి ఎట్లా రెడీ చేశాను. బర్త్డే బాయ్ కూడా రెడీ అయ్యాడు. బాగాలేదు, బాగుంది. ఎట్లా వేసుకో. ఎట్లా బాగుంటుంది. ఇంకేది ఇంతే వేసుకునేది. ఓకే నైస్, సూపర్గా ఉంది. ఫోటో ఒకటి కొడతా ఉన్నాడు. నువ్వేడు బాబుజీ?
డాడీ చదివించుకోపో. ఎస్ బాబును కూడా ఫోటో రండి. ఏంది చెప్పండి. మా అమ్మాయికి అంత జుట్టు పెరగాలంటే ఏం చేయాలరా? అంత జుట్టు పెరగాలంటే ఏం చేయాలా? అంతే రాజు మహిమ జుట్టు. ఊర్రి మేము మామూలుగా లేదు ఇప్పుడు. వారిద్దరూ చాలా చక్కగా బాప్తీసం తీసుకొని సండే ఆదివారం వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యం అంటారు. వారితో పాటు బిడ్డలు కూడా వస్తారు. ఆ బిడ్డలు మామూలుగా బిడ్డలు కదండి, వచ్చేది నువ్వు అది గెలకను ఇది గెలకను చేస్తుంటారు. వారు కూర్చోబెట్టుకోవాలి. ముఖ్యంగా ఆ బిడ్డలు ఏం చేయాలంటే, ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డలు ఏం చేయాలంటే కూర్చోబెట్టుకోవాలి. అరే బయట తిరగబాకు, బయట తిరిగితే వాక్యం అర్థం కాదు, బయట తిరగద్దు, నేను వాక్యం వినాలని చెప్పి ఆ బిడ్డలు ఏం చేయాలి? కూర్చోబెట్టుకోవాలి. కూర్చోబెట్టుకొని చెప్తున్న వాక్యం ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా ఎవరైతే దేవుని వాక్యం అంటారో వారిని దేవుడు బహుగా ఆశ్రయిస్తారు. ఆ బిడ్డలు కూడా ఎదుగుతూ ఉంటారు. అరే చూడండి, మౌనిగా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నీ అదేవిధంగా ప్రభుత్వ తల్లి ఒక కుటుంబంలో తాతయ్య గారిని నాయన పేరు దర్శించుకుంటారు. అదేవిధంగా ప్రభుత్వ తల్లి మరి సహోదరు అక్క చెల్లెని గురించి ఆత్మీయుతండి, భర్తను ఒక చిన్న బిడ్డలు సహోదరు తమ్ముడిని, అదేవిధంగా తమ్ముడికి ఇచ్చిన భార్యను బిడ్డలు బట్టి ఆశించుకుంటూ ప్రార్థిస్తాం. నీకు మహిమ రావాలి, నన్ను రావాలి. గొప్పగా మంచి మాటలు మాట్లాడవయ్యా. ఆ మాటలు వారు విన్నారు కనుక ఆ మాటల ప్రకారం వారు జీవించి బిడ్డలకు కూడా నేర్పడానికి కూడా కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము. అయా తండ్రి, గడిచిన కాలంలో తండ్రి బిడ్డను ప్రభువా మీ రెక్కల చాటును భద్రపరిచిన దేవా నీకు స్తోత్రములయ్యా. ఇక ముందులాగా సహాయం దయచేయండి. చదువుల్లో ప్రభువా, వయసులో ప్రభువా, జ్ఞానంలో ప్రభువా అయా తండ్రి నాయనా వద్దులతో అయా తండ్రి నాయనా ఈ దయా కిరీటాన్ని ప్రభువా ధరింపు చేసిన దేవా నీకు స్తోత్రములు నాయన. అయా తండ్రి నాయన ప్రతి విషయంలో మీ తోడు మీ కాపుదల దయచేయమని మీ హస్తాలు కప్పిగించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy long life.
హ్యాపీ లాంగ్ లైఫ్ టు యు. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం. రామా మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన చిన్న బిడ్డ చెడు కంచి వేయండి. బిడ్డకు మంచి జ్ఞానం దయచేయండి ప్రభా. మీ మాటలు వినే బిడ్డగా, మీ యందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డగా ఉండటానికి కృప దయచేయండి. ఆ కుటుంబాన్ని బలపరచండి ప్రభా. 5 సంవత్సరాలు ఎంతగానో కాపాడేవు తండ్రి. 6వ సంవత్సరంలో ప్రవేశపెట్టావు.